ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ అదిగో అటు చూడు, నీ ఇంటి ఆ మూలలో ఒక అడ్డంకి నక్కి నక్కి దాక్కుని ఉంది. ఒక్కసారి చూడు, ఆ అడ్డంకి ఏంటో తెలిస్తే నీకు గుండె జల్లుమంటుంది. ఇదిగో ఇటు చూడు, నీ సొంత మనిషి, నీకు బాగా కావాల్సిన వ్యక్తి, ఆ వ్యక్తి ముసుగు జారిపోతోంది. ఇన్నాళ్ళు ఆ ముసుగు వెనుక ఏముంది? మంచితనమా, మానవత్వమా, చెడుతనమా, క్రూరత్వమా, నిన్ను చెడగొట్టాలనా, పడగొట్టాలనా? తెలుసు. ఈ రోజు రాత్రి 1:15 నీకు జరిగేది ఇదే. అయితే ఇంత చేదు నిజాల వెనుక కూడా ఒక అత్యద్భుతమైన ఒక అమృతం లాంటి వార్త కూడా దాగి ఉంది. మరి అంతటి అదృష్టాన్ని ఆపుతున్నవి, అడ్డుకుంటున్నవి ఈ మూడే. ఈ మూడు ఏంటో తెలుసుకోకపోతే జీవితాంతం బాధపడుతూ భయపడుతూ బతికేస్తావు, జాగ్రత్త అంటున్నారండి బాబా గారు. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇక నన్ను చాలా మంది అడుగుతున్నారండి, మంచి గురువు గారి గురించి చెప్పండి అక్క, ఎందుకంటే చాలా కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, బయటపడాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, నమ్మకమైన గురువు గారి గురించి చెప్పండి. మంచి జ్యోతిష్యం చెప్పటంతో పాటు, మా కష్టాల నుంచి బయటపడేయటంతో పాటు, మా వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచాలి, జాగ్రత్తగా ఉంచాలి, అది కూడా చాలా ముఖ్యం అక్క. అలాంటి గురువు గారి గురించి చెప్పమంటే చాలా మంది అడిగారు. ఇంతకు మించిన గురువు గారు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే మీరు ఎంత పెద్ద సమస్య అయినా కూడా అతి తక్కువ సమయంలో మిమ్మల్ని ఆ కష్టం నుంచి బయటపడేయటమే కాదు, మీ వివరాలు, మీ రహస్యాలు అన్ని కూడా చాలా గుప్తంగా ఉంచుతారు. శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరు మొబైల్ నెంబర్ 96698732. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురూజీ. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. మీ ప్రాబ్లం ఏదైనా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారా దానికి తగ్గ ఫలితాలను అందిస్తారు. అయితే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు. మీ ప్రతి ప్రాబ్లం ఫోన్ ద్వారా చెప్తే చాలు, పూజల ద్వారా అయినా పరిష్కారాలు మీకు అందిస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, ఈ రోజు నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన సందేశంతో నీ ముందుకు వచ్చాను. వచ్చే 24 గంటల్లో నీ జీవితంలో ఎవరు ఊహించని ఒక అద్భుతమైన మార్పు రాబోతోంది. ఈ మార్పుని ఆపటం ఎవ్వరి వల్ల కాదు తల్లి. ఒకవేళ నువ్వు నీ అదృష్టం మీద ఆశలు వదులుకొని ఉంటే ఒక్క 5 నిమిషాలు నా మాట విను. ఈ 5 నిమిషాలు నీ జీవిత దశను మార్చేస్తాయి. వచ్చే 24 గంటలు నీకు ఎంత ముఖ్యమైనవి అంటే, నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు వల్ల పెద్ద అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం అయితే ఉంది, జాగ్రత్త. అదే ఈ వీడియోని చివరి వరకు చూస్తే మాత్రమే నీ ఇంట్లో సంతోషాలు వెల్లువిరుస్తాయి. నీ సాయి ప్రతి మాట మనసు లోతుల్లోకి తీసుకుంటేనే నీకు రాబోయే విపత్కర పరిస్థితుల నుంచి నువ్వు బయటపడతావు. అయితే ఇప్పుడు నీ జీవితంలో నీ సాయి అనుగ్రహం వల్ల నీ విధి మారబోతోంది, నీ గ్రహస్థితులు మారబోతున్నాయి, పరిస్థితులు మారబోతున్నాయి. ఈరోజు రాజయోగం మరియు అమృత సిద్ధి యోగం కలిసి రాబోతున్నాయి బిడ్డ. ఇలాంటి అద్భుత కలయిక గత నీ వంశస్థులు కూడా ఎవ్వరూ పొందలేదు. ఇప్పుడు నీకు అదృష్టం దొక్కింది. నువ్వు ఈ వీడియో వరకు వచ్చావు అంటే అది కేవలం నీ సాయి సంకేతమే అని నువ్వు నమ్ము, అంతే. నేను చెప్పబోయే ఈ 3 విషయాలు నీ జీవితంలో కొత్త వెలుగును నింపుతాయి. నీ తలరాతను మార్చే ఈ సమయం కోసం నువ్వు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తూ ఉన్నావు. చాలా మంది నిన్ను కంగారు పెట్టి ఉండొచ్చు, కానీ నేను నీకు అస్సలు నిజాన్ని వివరిస్తాను, విను. ఈ రోజు సాయంత్రం సరిగ్గా 6:20 తర్వాత నీ జాతకంలో ఒక గొప్ప మార్పు మొదలవబోతోంది. కానీ జాగ్రత్త, ఒక చిన్న తప్పు జరిగినా నీ చేతికి అందాల్సిన సంతోషాలు చేజారిపోవచ్చు. ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడ్డా ప్రయోజనం లేదు. అందుకే వచ్చే 5 నిమిషాలను నీ జీవితంలో అత్యంత విలువైన సమయంగా భావించి ఇది విను.
ఈ అవకాశం ఇప్పుడు వదులుకుంటే మళ్ళీ ఇలాంటి అదృష్టం సమయం నీ కోసం రాదు. నువ్వు చాలా ఏళ్లుగా ఎదురు చూడాలి. ఈ జన్మంతా ఎదురు చూసిన ఒక్కొక్కసారి రాకపోవచ్చు. చేతికి అంది వచ్చిన అదృష్టాన్ని జార విడుచుకుంటే మళ్ళీ ఎంతో కాలం ఎదురు చూడాల్సి వస్తుంది. ఇంత శుభ సమయాల సమ్మేళనం కలయిక జరుగుతున్న సమయంలో నీకు అడ్డంకిగా ఉన్నవి ఏంటో తెలుసా? జాగ్రత్తగా విను. ముఖ్యంగా అది తెలుసుకోవాలి. నేను చెప్పబోయే ఈ 3 విషయాలు ఏవో మామూలు మాటలు కావు తల్లి. ఇవి సాయి నీ కోసం పంపుతున్న సంకేతాలు. మొదటి విషయం, నీ శత్రువుల నుండి నీకు విముక్తి కలగటం గురించి. రెండవది, నీ ఆర్థిక కష్టాలను తుడిచిపెట్టే మార్గం గురించి. ఇక మూడవది, వింటే ఆశ్చర్యపోవటమే కాదు, నువ్వు నీ సాయి శక్తికి కృతజ్ఞతలు చెబుతావు. 3 విషయాలు నీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాయి. సాయంత్రం 6:20 జరగబోయే ఆ మార్పుకి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇక్కడ నీ విధిరాత మారే సమయం, నీ జీవిత చక్రం తిరిగే సమయం ఇప్పుడు. ఆ గమనం ఇప్పుడు ఒక అద్భుతమైన దారిని నిర్మించింది. అది నేరుగా నీ అభివృద్ధికి పునాది వేస్తుంది. అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించు తల్లి. ఈరోజు నీ జీవితంలో జరగబోయే ఒక శుభ ఘటన గురించి నీ అభివృద్ధిని కోరుకునే వారికి ముందే తెలిసిపోయింది. ఇన్నాళ్ళు నీ సంతోషాలను అడ్డుకున్న వారు ఈరోజు సాయంత్రం ఒక ఎత్తుగడ వేయటానికి ప్రయత్నిస్తారు. కానీ నువ్వు ఈ వీడియో చూస్తున్నావు కాబట్టి నీ సాయి శక్తి నీకు రక్షణగా నిలబడుతుంది. ఎవరి పప్పులు ఉడకనివ్వదు, ఎవరి ఆటలు కూడా జరగనివ్వదు. ఎవరు చేసే ప్రయత్నమైనా తిరిగి వారికే ఇబ్బందిగా మారేలా చేస్తాడు నీ సాయి. నీ జీవితాన్ని మార్చే ఆ మొదటి విషయం ఏంటో తెలుసా తల్లి? ఆ శత్రువు ఎవరు అనేది ఇప్పుడు వివరంగా చెబుతాను విను. పూసగుచ్చినట్టు చెబుతాను విను. ఈరోజు సాయంత్రం 6:20 జరగబోయే ఆ గొప్ప మార్పు కోసం నువ్వు సిద్ధంగా ఉన్నావా? అసలు ఈ రోజు ఎందుకు ఇంత ప్రత్యేకమైన రోజో తెలుసా? నీ విధిరాత గమనం ఇప్పుడు ఎందుకు మారుతోందో తెలుసా? ఎందుకు నీకు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాయో నీ జీవితంలో తెలుసా? ఈ దారి నేరుగా నీ ఆర్థిక అభివృద్ధికి, నీ ఇంటి ధన సంపదకు దారి తీస్తుంది. కానీ ఇక్కడే ఒకే ఒక చిక్కు ఉంది. ఈరోజు నీ జీవితంలో జరగబోయే ఆ మొదటి శుభ పరిణామం గురించి, నీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే వ్యక్తికి ముందే తెలిసిపోయింది. నీ ఇంటి సంతోషాలను ఇన్నాళ్ళు కట్టడి చేసి పడేసిన ఆ వ్యక్తి ఈరోజు సాయంత్రం 6:20 నిన్ను ఇబ్బంది పెట్టాలని ఒక ఎత్తుగడ కూడా వెయ్యబోతున్నాడు. కానీ నువ్వు ఈ వీడియో చూస్తున్నావు, నీ సాయి మాటలను వింటున్నావు. నీ సాయి ఇచ్చే ఈ శక్తి నీలోకి ప్రవహిస్తుంది. కాబట్టి సాయి శక్తి నీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. అవతల వారు వేసే దెబ్బ తిరిగి వారికే తగులుతుంది తప్ప నీకేమీ కాదు. ఆ వ్యక్తి ఎవరు, అతను ఈరోజు ఏం చెయ్యబోతున్నాడు అన్నది నేను ఇప్పుడు వివరంగా వివరిస్తాను. దానికంటే ముందు మీ 7 తరాల చరిత్రను మార్చేసే ఆ మహాధనయోగం గురించి కూడా చెబుతాను విను. ఈ రోజు సూర్యాస్తమయం తర్వాత నీకు ఒక అద్భుతమైన వస్తువు దొరకచ్చు, లేదా ఒక శుభవార్త నువ్వు వినవచ్చు. లోకం దీన్ని వింతగా చూడొచ్చు, కానీ నేను మాత్రం దీన్ని సాయి చేసిన అద్భుతం అంటాను. సాయి చేసిన న్యాయం అంటాను. గత 12 ఏళ్లుగా నువ్వు అనుభవించిన అవమానాలు, కష్టాలు ఇక ముగిసిపోబోతున్నాయి. ఈనాళ్ళు నిన్ను తక్కువ చేసి చూసిన వారు ఇప్పుడు నీ సహాయం కోసం ఎదురు చూస్తారు. అయితే ఇది జరగాలి అంటే నువ్వు ఆ 3వ మరియు అత్యంత రహస్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ 3వ విషయం ఎంత శక్తివంతమైనదంటే, అది వినగానే నీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీలు, వాస్తు దోషాల ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. నీ ఇంటి ఏ మూలలో నీ ఎదుగుదలను అడ్డుకునే అడ్డంకి దాగి ఉందో నీకు తెలుసా? ఆ అడ్డంకిని ఈ 3వ రహస్యం ఎలా దూరం చేస్తుందో ఎప్పుడు చెబుతాను విను. వస్సల కంగారు పడుకు తల్లి. నేను ఒక్కొక్కటిగా అన్ని విషయాలు బయట పెడతాను. నేను ఇక్కడ మాటలు దాటవేయటం లేదు. నేరుగా నిన్ను విజయ తీరాలకు తీసుకుని మోసుకుని వెళ్తా. ఈ రోజు రాత్రి నువ్వు నిద్రపోయే లోపు నీ జీవితంలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇది కేవలం మాట కాదు, గ్రహాల స్థితిని బట్టి కనిపిస్తున్న నిజం. కానీ గుర్తుంచుకో, నీ మనసు ప్రశాంతంగా, పవిత్రంగా ఉన్నప్పుడే ఈ యోగం పూర్తిగా ఫలిస్తుంది. అయితే ఇక్కడ నువ్వు అత్యంత జాగ్రత్తగా వినాల్సిన సమయం తల్లి. ముందుగా నీ సాయిని మనసులో ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకొని అప్పుడే వినటం మొదలుపెట్టు. ఎందుకంటే నీ సాయి నామస్మరణ చేస్తే మనసు ఒక ప్రశాంతత స్థితికి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు నీ సాయిని తలుచుకుంటావో అప్పుడు నీలోని శక్తి జాగృతం అవుతుంది. నీ గురించి అసలు ఏం జరుగుతోంది అన్నది నీ ఆలోచన శక్తి కూడా గ్రహించగలిగే శక్తి నీకు వస్తుంది. కాబట్టి ఒక్కసారి నీ సాయిని మనసులో తలుచుకో. అప్పుడే ఈ శక్తులు నీ జీవితంలో వేగంగా పనిచేయటం మొదలు పెడతాయి.
ఇప్పుడు ఆ మొదటి విషయం గురించి చెబుతాను విను. ఇది నీ అభివృద్ధిని అడ్డుకునే వారికి ఒక హెచ్చరిక లాంటిది. ఇప్పుడు ఆ మొదటి విషయం గురించి చెబుతా విను తల్లి. ఈ విషయం నీ అభివృద్ధిని అడ్డుకునే వారికి ఒక హెచ్చరిక. అయితే దీని గురించి లోతుగా తెలుసుకునే ముందు ఈసారి నీ గుండె మీద చెయ్యి వేసుకుని ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో ఎప్పుడైనా జరగాల్సిన పనులు చివరి నిమిషంలో చెడిపోవటం జరిగిందా? ఇంట్లో అంతా బాగుంది అనుకున్నా కూడా ఏదో తెలియని భయం నిన్ను ఎప్పుడూ వెంటాడుతోందా? అయితే గుర్తుంచుకో, ఇది నీ భ్రమ కాదు తల్లి. సరిగ్గా ఈ రోజు సాయంత్రం 6:20 తర్వాత మొదలయ్యే ఆ మార్పు ఇన్నాళ్ళు నిన్ను బంధించిన ఆ అదృశ్య సంఖ్యలను తెంచేయబోతోంది. కానీ ఆ మొదటి విషయం తెలుసుకునే ముందు నీకు తెలియకుండా దాచబడిన ఒక నిజాన్ని నువ్వు గ్రహించాలి. నీ ఇంటి గడప దగ్గర ఏదో ఒక ప్రతికూల శక్తి ప్రభావం ఉంది తెలుసా? అది నీ సంతోషాలను లోపల తినేస్తోంది. ఈ రోజు ఆ దైవశక్తి ఆ నెగిటివ్ ఎనర్జీని నీ ఇంటి నుండి దూరం చెయ్యబోతోంది. ఇప్పుడు జాగ్రత్తగా విను. ఈ రోజు ఖచ్చితంగా జరగబోయే ఆ మొదటి విషయం నీ అదృష్టోదయానికి సంబంధించింది. రాత్రి 12 గంటల లోపు నీ దగ్గరికి ఒక వ్యక్తి రాబోతున్నాడు, లేదా ఒక ముఖ్యమైన సందేశం అందబోతోంది. ఇది నువ్వు అసలు ఊహించని విధంగా ఉంటుంది. కష్టాల్లో ఉన్న నీకు ఒక దారి చూపే తోడులా ఆ వ్యక్తి నిలుస్తాడు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఆ వ్యక్తిని గుర్తుపట్టడంలో నువ్వు గనక పొరపాటు చేస్తే 100 ఏళ్ల తర్వాత వచ్చిన అదృష్టమైన ఈ యోగాన్ని నువ్వు వినియోగించుకోలేవు. ఎందుకో తెలుసా? ఎప్పుడూ కూడా అదృష్టాన్ని తెచ్చిపెట్టే వ్యక్తి, సాయి పంపిన వ్యక్తి ఒకే ఒక్కసారి కనిపిస్తారు. అప్పుడు గుర్తించాలి. ఆ సమయంలో నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉండి కోల్పోయావు అంటే ఇక ఆ తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ఎప్పుడూ కూడా కనపడరు. అతను ఏ రూపంలో నీ ముందుకు వస్తాడో దాని గురించి చెప్పే ముందు కూడా నేను నీకు రెండవ అత్యంత శక్తివంతమైన విషయం గురించి చెప్పాలి. అది తెలియకుండా ఈ మొదటి దానికి అర్థమే లేదు. ఈ రెండవ విషయం నీ ఆర్థిక ఇబ్బందులను తొలగించే తాళం చెవి లాంటిది. డబ్బు అనేది చేతికి అంటిన మురికి అని కొందరు అంటారు తల్లి. కానీ ఈ రోజు ఆ సంపదే నీ జీవితానికి ఒక పెద్ద అండగా మారబోతోంది. ఈ రాత్రి నీ ఆర్థిక పరిస్థితిలో ఒక గొప్ప మార్పు రాబోతోంది. ఇన్నాళ్లుగా నిన్ను ఇబ్బంది పెడుతున్న ఆ దరిద్రం తొలగిపోయే సమయం ఆసన్నమైంది. నీ పితృదేవతల ఆశీస్సులు కూడా ఇప్పుడు ధన రూపంలో నీ ఇంటికి రాబోతున్నాయి. నీ ఇంటి ఈశాన్య మూలలో గత కొన్ని రోజులుగా ఏదో ఒక చిన్న మార్పును గమనించావా? ఒకవేళ గమనించకపోతే ఈ వీడియో చూడటం పూర్తయ్యాక వెళ్ళి అక్కడ పరిశీలించు. ఈ రెండవ విషయం నిజమని చెప్పటానికి అక్కడ నీకు ఒక సంకేతం కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఆ మూడవ మరియు అత్యంత కీలకమైన విషయం గురించి చెబుతా విను. ఈ విషయం ఎంత ముఖ్యమైనది అంటే దీని గురించి నీకు చెప్పే ముందు నువ్వు నీ సాయి అనుమతిని కూడా తెలుసుకోవాల్సిందే. ఇది నేరుగా నీ మీద పొంచి ఉన్న గండాలను తొలగించే విషయం. ఈ రోజు సాయంత్రం 6:20 తర్వాత నీ విధిలో ఉన్న దోష ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. ఈ రోజు సాయంత్రం 6:20 తర్వాత నీ తలరాతలో ఉన్న దోషాల ప్రభావం తొలగిపోతుంది పూర్తిగా. అయితే ఈ మూడవ విషయం నీ జీవితంలో నిజం కావాలి అంటే నువ్వు ఇప్పుడే ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. ఆ పని కనుక నువ్వు చెయ్యకపోతే ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ శుభ ఫలితాలన్నీ కేవలం ఒక ఆలోచనగానే మిగిలిపోయే అవకాశం ఉంది తల్లి. నేను ఇక్కడ కంగారు పెట్టడం లేదు, భయపెట్టడం లేదు. ఇది నీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. నేను చెప్పబోయే ఆ చిన్న మార్పుని నువ్వు చేసుకుంటే రేపు ఉదయానికి నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో చూడు. ఆ రహస్యమైన విషయాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే సిద్ధమే బాబా అంటే ఇక్కడ నాకు చెప్పు. అయితే ఇప్పుడు నీ జీవితానికి గురి పెట్టబోతున్నా. అంతకంటే ముందు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని నువ్వు అమితంగా ప్రేమించే వ్యక్తి ముఖాన్ని మనసులోకి తెచ్చుకో. ఎందుకంటే నీ అదృష్టంతో పాటు వారి జీవితం కూడా ముడిపడి ఉంటుంది. ఇక ఇప్పుడు ఆ మొదటి రహస్యం గురించి, నీ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో చెప్తా విను. నిరీక్షణకు తెరపడింది. ఆ 3 సత్యాలను ఇప్పుడు నీ ముందు ఉంచుతున్నాను. దీని తర్వాత నీ చుట్టుపక్కల అందరూ నీ గురించే మాట్లాడుకుంటారు. గుర్తుంచుకో, ఇది కేవలం సమాచారం కాదు తల్లి. ఇది నీ జీవితంలో జరగబోయే న్యాయం. మొదటి ముఖ్య విషయం అడ్డంకులు తొలగిపోవటం. ఈ రోజు సాయంత్రం 6:20 తర్వాత నీకు వెన్నుపోటు పొడిచిన ఆ వ్యక్తి ముసుగు తొలగిపోతుంది. ఆ వ్యక్తి నీ బంధువుల్లోనే ఒకరు, నీకు తెలిసిన వారు నీతోనే ఉంటారు. ఆ వ్యక్తి నీ ఎదుగుదలను ఇన్నాళ్లుగా కూడా రకరకాల మార్గాల్లో అడ్డుకోవటానికి ప్రయత్నించారు. కానీ ఈ రోజు సాయి దైవ బలం ఆ వ్యక్తి ప్రయత్నాలను తిప్పికొడుతోంది. అతనికి ఈ రోజు అందబోయే వార్త వింటే అతను చేసిన తప్పులకి పశ్చాత్తాపడతాడు, వెలవెల్లాడిపోతాడు, గింజుకుంటాడు. నీ దగ్గరికి వచ్చి తన తప్పుని ఒప్పుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఇది
సాయి చేస్తున్న న్యాయం. నువ్వు సిద్ధంగా ఉండు, ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా జరగబోయే మార్పు. ఇక రెండవ ముఖ్య విషయం ఆర్థిక ప్రయోజనం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా విను. ఈ విషయం నీ సంపదకు సంబంధించింది. ఈ రాత్రి నువ్వు నిద్రపోయే లోపు నీకొక రహస్య సమాచారం లేదా ఒక మెసేజ్ అందుతుంది. ఇది నీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దిశగా ఉంటుంది. ఎప్పుడో మర్చిపోయిన పాత బాకీల నుండి కానీ, నువ్వు చేసిన ఏదైనా చిన్న పెట్టుబడి నుండి కానీ ఈ ప్రయోజనం నీకు కలుగుతుంది. వచ్చే 24 గంటల్లో నీ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అయితే ఆ వచ్చే అదృష్టం నీకు నిలవాలి అంటే నువ్వు ఒక చిన్న పని చెయ్యాల్సిందే, తప్పదు. నీ అదృష్ట లక్ష్మి నీ ఇంటికి వచ్చినప్పుడు ఆ సంపద నీ దగ్గర శాశ్వతంగా నిలవాలి అంటే నువ్వు ఒక పవిత్రమైన సంకల్పం చెయ్యాలి తల్లి. నీకు అందబోయే ఆ లాభంలో 10% ఏదైనా ఒక పేద కన్య వివాహానికి లేదా దైవ కార్యాలకి వినియోగిస్తానని మనస్ఫూర్తిగా అనుకో. నువ్వు ఈ సంకల్పానికి సిద్ధంగా ఉన్నావా? అయితే ఇక్కడ నాకు ఇప్పుడే చెప్పు, నేను సంకల్పం తీసుకుంటున్నాను బాబా అంటూ. ఇక మూడవ మరియు చిట్ట ముఖ్య విషయం అసాధ్యమైంది కూడా సాధ్యం కావటం. ఈ విషయం వింటే నువ్వు ఆశ్చర్యపోతావు. ఎందుకంటే సరిగ్గా రాత్రి 1:15 నీ ఇంట్లో ఒక శుభ పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇది నీ గత 12 ఏళ్ల కష్టాలను దూరం చేస్తుంది. లోకం ఏ పని అయితే జరగదు అన్నదో అది ఈ రోజు జరగబోతోంది. అది సాధ్యం కాబోతోంది. అందరూ అన్నారు అది సాధ్యం కాదు, అది వీలు పడదు, కాదు నీ వల్ల అస్సలు కాదని. అది ఈ రోజు నీ సాయి చేసి చూపిస్తున్నాడు. నీ ఇంట్లో ఎవరైతే దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నా, ఏదైనా పెద్ద చట్టపరమైన చిక్కుల్లో ఉన్నా వాటన్నింటికి ఈరోజు ఒక స్పష్టమైన మార్గం దొరుకుతుంది. లేదా ఒక దిక్కుతోచని అయోమయ పరిస్థితిలో ఎవరికి చెప్పుకోలేని ఒక పరిస్థితి నుంచి ఆ నిజం బయటపడితే కుటుంబమే చిన్నాభిన్నం అయిపోతుంది అన్న ఒక నిజం, ఇలాంటి వాటిల్లో నువ్వు నలిగిపోతూ ఉంటే, బయట పడలేని దిక్కు తోచని ఒక ఊబి లాంటి సమస్యల్లో నువ్వు కూరుకుపోయి ఉంటే, అలాంటి ఆ ఊబి లాంటి సమస్యల నుంచి కూడా ఈరోజు నువ్వు బయటపడబోతున్నావు. ఏదైనా అవ్వచ్చు, దేనికి సంబంధమైనా అవ్వచ్చు, వాటన్నింటికి ఈరోజు ఒక స్పష్టమైన మార్గం నీ సాయి నీకు ఇస్తున్నాడు. ఈ రాత్రి నీ సాయి శక్తి నీ మీద చెయ్యి పెట్టి నిన్ను ఆశీర్వదించబోతోంది. అనుభూతి నీకు కలుగుతుంది. సాక్షాత్తు సాయి నీ దగ్గరికి వచ్చినట్టు, నీ తల మీద చెయ్యి పెట్టి ప్రేమగా నిమిరినట్టు, నీ కష్టాలు మాయమైపోయినట్టు, నీకు కొండంత ధైర్యం వచ్చినట్టు, నీ సాయి నీకు అండగా ఉన్నట్టు నువ్వు అనుభూతి చెందుతావు. నీ ఇంటి వాతావరణమే ప్రశాంతంగా మారిపోతుంది. నీ మనసులోని ఆందోళన అంతా మాయమైపోతుంది. సమయం వేగంగా వెళ్ళిపోతోంది తల్లి. సాయంత్రం 6:20 కావటానికి ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ శుభ ఫలితాలు నీ జీవితంలో అద్భుతంగా పని చెయ్యాలి అంటే వెంటనే నువ్వు ఏం చెయ్యాలి తెలుసా? మనస్ఫూర్తిగా నీ సాయిని మనసులో తలుచుకో. ఇది కేవలం నీ జీవితం మారటానికి. నీ సాయి నిన్ను కంటికి రెప్పలా కాపాడుతాడు. రేపు ఉదయం నీ జీవితంలో వచ్చిన ఆ మార్పుని నువ్వే గ్రహిస్తావు. అప్పుడు చెప్పు, రేపు వచ్చి బాబా నిజంగా నా జీవితంలో అద్భుతం జరిగిందంటే రేపటి రోజు ఇక్కడే కామెంట్ సెక్షన్ లో నీ అనుభవాన్ని పంచుకో. ఒక ముఖ్యమైన మాట బిడ్డ, వెళ్లే ముందు ఒక ముఖ్యమైన మాట చెబుతాను. ఈ వీడియో చూడటం పూర్తయిన వెంటనే నీ ఇంటి పూజా గదిలోకి వెళ్ళి నీ సాయి ముందు ఒక మట్టి దీపం వెలిగించు. ఒకవేళ దీపం అందుబాటులో లేకపోతే మనసులో నీ సాయిని ధ్యానించు. నువ్వు ఆ దీపం వెలిగించిన మరుక్షణమే ఆ దీపపు పొగలో, దీపపు కాంతిలో, దీపపు వెలుగులో నీ ఈశాన్య మూల నుండి ప్రతికూల శక్తుల ప్రభావం పారిపోవటం నీ కళ్ళారా చూస్తావు. గజగజలాడిపోతుంది ఆ శక్తి. ఇన్నాళ్ళు నీకు అడ్డంకిగా ఉండి నిన్ను అడ్డుకుంటూ ఆపుతూ ఉన్న ఆ శక్తి, ఎన్నాళ్ళుగానో నీ అభివృద్ధిని అడ్డుకుంటున్న అడ్డంకులన్నీ దూరం అయిపోతాయి. ఇది నీ జీవితానికి ఒక విజయానికి ఒక పెద్ద సంకేతం. సమయం మించిపోతుంది. సాయంత్రం 6:20 విశ్వంలోని శక్తులన్నీ అనుకూలంగా మారుతున్నాయి. అదృష్టపు తలుపులు తెరుచుకుంటున్నాయి. మేల్కొన్న వారికి ఈ సమయం ఒక గొప్ప వరంలా మారుతుంది. ఇది ప్రకృతి సిద్ధంగా జరగబోయే మార్పు కాబట్టి ఎక్కడా నిర్లక్ష్యం చెయ్యకు బిడ్డ. ఆలస్యం వద్దు. నువ్వు ఈ ఒక్క పని చేస్తే నీ జీవితాన్ని వెలుగులతో నింపయ్యొచ్చు. నీ సాయి నామాన్ని స్మరిస్తూ నీ కృతజ్ఞతను ఇక్కడ తెలియజేయి. అదే నీకు శ్రీరామ రక్ష అవుతుంది. వెళ్ళు. నీ జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంటే కళ్ళారా చూడు. నువ్వు ఆ దీపం వెలిగించిన క్షణమే నీ ఇంటి ఈశాన్య మూల నుండి ఆ ప్రతికూల శక్తులన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి, ధూళిలో కలిసిపోతాయి. ఎన్నాళ్లుగానో నీ సంతోషాలను అడ్డుకుంటున్న ఆ అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఇది సామాన్యమైన దీపం కాదు. ఇది నీ విజయానికి నిదర్శనం. నీ సాయి రాకకు ఆహ్వానం. సమయం వేగంగా కదులుతోంది.
సాయంత్రం 6:20 కావటానికి మరికొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. విశ్వంలోని శక్తులన్నీ ఇప్పుడు నీకు అనుకూలంగా మారుతున్నాయి. అదృష్టపు తలుపులు తెరుచుకుంటున్నాయి. ఈ సమయంలో ఎవరైతే అప్రమత్తంగా ఉంటారో వారి రాబోయే తరాలు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాయి తల్లి. నేను చెప్పిన ఈ విషయాలు నీ జీవితంలో గొప్ప మార్పును తీసుకువస్తాయని నేను నీకు పూర్తిగా మాట ఇస్తున్నా, నమ్ము. రేపు ఉదయానికి నీ జీవితంలో నువ్వు కోరుకున్న ఆ శుభ పరిణామాలు మొదలవుతాయి. ఈ రాత్రి నీ గెలుపుకు పునాది పడబోతోంది. వెళ్లే ముందు మళ్ళీ చెబుతున్నా, నీ నమ్మకాన్ని కోల్పోకు. జాగ్రత్తగా ఉండు. నా చిటికిన వేలు పట్టుకుని అలా ఆగు. నీ జీవితాన్ని నడిపిస్తా, నీ జీవితాన్ని తీర్చిదిద్దుతా, నీ జీవితాన్ని శాసిస్తా. నీ సాయి ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టడు. నీ తల్లిలా, నీ తండ్రిలా, నీ తోడులా, నీ నీడలా, నీ దైవంలా నీ వెంటే అనుక్షణం కూడా ఉంటా. ఇక్కడ ఇంకొక మాట బిడ్డ, సాయి చెప్పినవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయా అంటూ ఎదురు చూడకు. అంటే చెడు చెప్పాడు కదా, చెడు జరుగుతుందని, అవి ఎప్పుడు జరుగుతాయా అంటూ ఎదురు చూడకు. నా శత్రువులు నా మీద కుట్రలు పన్నుతారట కదా, ఏ టైంకి వస్తారు, ఎలా వస్తారు, ఎలా ఆలోచించకు. ఎందుకంటే ఇప్పటికే నీ సాయి నీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని, రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసేశాడు. వాళ్ళు ఎన్ని ఆటలాడినా నిన్ను తాకలేవు. సాయి నీ వెనుక ఉండి కూడా తన పని తను చేస్తున్నాడు. నీ దరికి ఎవరిని రానివ్వకుండా చెల్లా చెదురు చేసే పనిలోనే ఉన్నాడు. కాబట్టి ఆ చెడు కోసం ఎదురు చూడకు. నీ సాయి కాపాడుతాను అని నీకు మాట ఇచ్చాడు కదా, దాన్ని మాత్రమే చూడు, అదే నమ్ము. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సాయి తన రక్షణలో నన్ను ఉంచుకుంటాడు అన్న నమ్మకంతో నువ్వు ఉండు. నిన్ను కాపాడుతా, నేను మాటిస్తున్నా అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి అత్యంత అద్భుతమైన మరొక సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.